హాయ్ హలో అండి. ఈరోజు నేను మీకు చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. అదేమిటంటే మామూలుగా ఫైల్స్, మొలలు వీటిని మీరు హాస్పిటల్ ద్వారా కాకుండా మరి ఒక రూపంలో కూడా వీటిని తగ్గించవచ్చండి. చాలామంది ఈరోజు చెప్పుకోలేని బాధ, అది ఎలా తీరుతుందో అని ఆ బాధ వర్ణించడం కష్టమండి. అయితే మీరు ఈ చిన్న టిప్ పాటించడం వల్ల కూడా తగ్గుతుంది. అదేంటి చెప్పమంటారా? ముల్లంగి దుంప. మీరు వినే ఉంటారు, ముల్లంగి దుంప. ఈ దుంప మార్కెట్లో దొరుకుతుందండి. ఈ దుంప తెచ్చుకుని శుభ్రంగా నీట్గా కట్ చేసి, దానికి ఆకులు అవి ఉంటాయి, శుభ్రంగా నీట్గా తీసేసి, ఆకులు తీసేసి, ఓన్లీ ఒక దుంపేనండి. దుంపను తీసుకుని చక్కగా నీట్గా పైపైన శుభ్రంగా కడిగేసేసి, తోలు తీయకుండానే శుభ్రంగా నీట్గా కడిగేసేసి, దాన్ని చక్కగా పొద్దున్నే 5 నుంచి 6 లోపు, అంటే ఉదయం పరగడుపున ఖాళీ కడుపుతో ఆ దుంప మనం తిన్నట్లయితే, అంటే దుంప తినేటప్పుడు నోటి వెంట మంటగా, నీళ్లు కారినట్టుగా వస్తుందండి. అయినా సరే మరి తప్పదు, మనకు వచ్చింది తగ్గాలంటే మనం ఈ చిన్న టిప్ చేయాల్సిందే. మరి 5 నుంచి 6 పరగడుపున ఖాళీ కడుపుతో మనం తీసుకోవటం వల్ల ఒక పావు గంట 10 నిమిషాలు మన కడుపులో కొంచెం మంటగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే నీళ్ళు తాగుతారు కాబట్టి ఏం పర్లా. ఒక్కొక్కరు అయ్యా ఇంత మంట మేము తినలేం అనిపించినప్పుడు సాల్ట్ పెట్టుకు తినవచ్చు అండి. సాల్ట్ పెట్టుకు తినటం వల్ల కూడా మనకి ఈజీగా ఆ ఒక దుంప తినేయగలుగుతాం. బాగా ఎక్కువగా ఉందనుకోండి పైల్స్లు, 2 తినడానికి ట్రై చేయండి. లేదనుకోండి రోజు రోజు కంటిన్యూ చేయడం వల్ల అది వారం రోజుల లోపు మీకు డెఫినెట్గా ఫలితం కనిపిస్తుందండి. అయితే నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నేను ట్రై చేశాను, నేను తిన్నాను, నాకు తగ్గింది అని నేను చెప్తున్నానండి. ఎందుకంటే నలుగురికి షేర్ చేయాలి, నలుగురు బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న చిన్న కృతజ్ఞతతోనే నేను మీకు ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 2-3 టిప్స్ ఉన్నాయి, ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి, ఇంకా అనేకమైన టిప్స్ ఉన్నాయి. ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తిరిగి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.